హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హుక్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ హుక్స్ ని ఎలా వాడతాం మన ప్లే రైట్ అండ్ కుకుంబర్ కాన్సెప్ట్ లో ఎందుకు ఈ హుక్స్ వాడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మనకి హుక్స్ ఏంటంటే మన కుకుంబర్ ఫ్రేమ్ వర్క్ లో మనం ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఇండివిజువల్ సినారియోస్ రాసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం, రైట్? అలా కాకోకుండా నాకు స్పెసిఫిక్ ఒక సటన్ కేసెస్ లో అంటే నాకు బిఫోర్ నాకు అన్ని టెస్ట్ కేసులు రన్ చేసేదానికన్నా ముందు నాకు సర్టన్ టెస్ట్ కేసెస్ అనేది రన్ అవ్వాలి, లేదా నాకు ఒక డీబీ కనెక్షన్ అనేది కావాలి, లేదా నాకు ఎక్సెల్ షీట్ లోంచి మొత్తం డేటా వచ్చి ఒక సర్టన్ ప్లేస్ లో స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయిన వాల్యూని ప్రతి చోట నేను కన్జ్యూమ్ చేసుకుని రావాలి. ఇలాంటి కేసెస్ లో మనకు ఈ హుక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఇది బాగా కీ రోల్ గా కూడా మనకి బాగా పనిచేస్తుంది. రియల్ టైంలో కూడా మనకి ఎక్కువగా హుక్స్ కూడా వాడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ హుక్స్ ని మన దాంట్లో వాడితే ఎలా ఉంటుంది? ఓకే, అండ్ జస్ట్ నేను ఒక సింపుల్ గా క్రియేట్ చేస్తాను. ఈవెన్ మీకు ఆల్రెడీ నా గిట్ హబ్ లింక్ లో మీరు వెళ్ళారంటే మీకు ఆల్రెడీ కమిట్ చేశాను, అంత కోడ్ ఉంటుంది అక్కడ, మీరు తీసుకోవచ్చు. ఓకే, హుక్స్ డాట్ ఫీచర్. ఓకే, దీనికోసం నేను సింపుల్ మెథడాలజీలో క్రియేట్ చేసుకుని, అంటే ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మనం చూడడం కోసం. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక సింప్లెస్ట్ ఫార్మాట్ లో నేను ఇక్కడ రాసుకుందాం. ఒక స్టెప్ డెఫినేషన్స్ కూడా క్రియేట్ చేసుకొని, ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు దీంట్లో ఇలా కాకపోతే హుక్స్ వాలిడేషన్, హుక్స్ సక్సెస్ఫుల్. ఓకే, అండ్ దీని ప్లేస్ లో గివెన్ హుక్ చెక్. నేను జస్ట్ నేను అంటే కన్సోల్ డాట్ ప్రింట్ కేస్ యూజ్ చేసి నేను రన్ చేయబోతాను. అందుకోసం నేను సింప్లెస్ట్ వేలో రాసుకుంటున్నాను. ఓకే, వెన్ హుక్స్ చెక్ దెన్ హుక్ చెక్. ఓకే, ఈ సింప్లెస్ట్ వేలో రాద్దాం. ఓకే, ఎక్కువ టెన్షన్ లేకోకుండా మన స్టెప్స్ దాంట్లోకి వెళ్ళేసి హుక్స్ స్టెప్స్ డాట్ టిఎస్. ఓకే, నేను స్పెసిఫిక్ గా ఏం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. మనకు బ్రౌజర్లు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఈజియెస్ట్ వేలో మనం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి. ఓకే, మనకు సింప్లెస్ట్ స్టెప్ ఇది. ఓకే, ఇక్కడ మన స్టెప్ వాల్యూ వచ్చి ఇది. అండ్ ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, అండ్ గివెన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అండ్ హుక్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టుగానే క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఏ దానికి ఆ దానికి రాస్తూ వెళ్ళాలి. ఓకే, when save. చూడండి మనకి ఇది వెళ్ళిపోయింది. ఓకే, ఇది సింప్లెస్ట్ వే ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏం చేద్దాం అనుకున్నాం, ఆ, మనకు త్రీ టైప్ ఆఫ్ హుక్స్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ హుక్స్? త్రీ టైప్స్ ఆఫ్ హుక్స్. ఏమేమి హుక్స్ అవి? త్రీ టైప్స్ అంటే బిఫోర్, ఆల్,
బిఫోర్ అండ్ బిఫోర్ స్టెప్. ఇవి త్రీ హుక్స్. దీని కౌంటర్ అటాక్ లాగా మనకు ఆఫ్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్, ఆఫ్టర్ స్టెప్. ఓకే, ఇవి కంప్లీట్ గా 6 అన్నమాట. ఈ బిఫోర్ ఆల్ కి బిఫోర్ ఆఫ్టర్ ఆల్ కి తేడా ఏంటంటే, బిఫోర్ ఆల్ అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేదానికన్నా ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక వెళ్ళిపోతుంది. ఓకే, స్టెప్ అన్నప్పుడు ప్రతి సినారియో టైంలోనూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సారీ, స్టెప్ అనేది ప్రతి స్టెప్ కి, ప్రతి సింగిల్ స్టెప్ కి, అంటే ఈ పర్టికులర్ స్టెప్ ఉంది కదా, ఈ పర్టికులర్ స్టెప్ కి అది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఓకే, ఆఫ్ ఆఫ్టర్ అన్నప్పుడు ప్రతి ఒక్క సినారియోకి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కంప్లీట్ సినారియో తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది మనం చూద్దాం సింప్లెస్ట్ వే. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం వెదర్ మనకు ఈ పర్టికులర్ ఇది మనకు అవుతుందా కాదా అని చూద్దాం. ఎందుకంటే ఇది మనకి వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ కుకుంబర్ లెక్క వెళ్ళేసి, ఎందుకంటే అది స్పెసిఫిక్ ఫైల్నే పెట్టాం కాబట్టి ఇక్కడ మనకు త్రీ సెక్షన్స్ అనేది రావాలి ఇప్పుడు. యా, పర్ఫెక్ట్. మన గివెన్ వెన్ దెన్ అనేది కండిషన్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఈ హుక్స్ రాసి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. హుక్స్ ని స్పెసిఫిక్ గా మనం ఇక్కడ మెన్షన్ చేసే అవసరం లేదు. హుక్స్ ని ఇక్కడ మనం యాడ్ చేసాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఇక్కడ మాత్రమే అవసరం. ఓకే, ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి, ఇప్పుడు బి అని టైప్ చేయగానే 3 స్టెప్స్ వచ్చేసి బిఫోర్, బిఫోర్ ఆల్, బిఫోర్ స్టెప్. ఓకే, బిఫోర్, బిఫోర్ ఆల్, బిఫోర్ స్టెప్ 3 వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకు ఆఫ్టర్ కూడా కావాలి. ఆఫ్టర్ అనేది కూడా లేకపోతే కష్టం కాబట్టి, ఎందుకంటే మనకు ప్రతి స్టెప్ ఎగ్జిక్యూషన్ తర్వాత కానీ ఏదైతే కండిషన్ వాడతాం దాని తర్వాత కూడా దానికి ఆల్టర్నేటివ్ గా వాడాలి, లేకపోతే మనకు ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనము ఇవి ఒక ఆర్డర్ లోనే రాయాలని క్వశ్చన్ కూడా రావచ్చు. నో, మీరు ఎక్కడైనా ఎలాగైనా రాసుకోవచ్చు, నో డాట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గా మనము ఫస్ట్ బిఫోర్ స్టెప్ చూద్దాం, తర్వాత మిగతావి చూద్దాం. ఓకే, బిఫోర్ స్టెప్ అండ్ మీరు ఇంకో మోస్ ఓవర్ చేస్తే shit. ఇక్కడ మనకు బిఫోర్ స్టెప్ లో కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి బిఫోర్ స్టెప్. ఓకే, ద సిమిలర్ ఫార్మాట్ గా మనకు ఆఫ్టర్ స్టెప్, కన్సోల్ డాట్ లాగ్ అండ్ మనకి ఇక్కడ ఆఫ్టర్ స్టెప్. ఓకే, మళ్ళీ ఇక్కడ రన్ చేద్దాం. మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3A, డిఫరెంట్ ఏం లేదు, బట్ మనకు వేరియేషన్ చూడొచ్చు. బిఫోర్ స్టార్ట్ అయింది అండ్ గివెన్ స్టార్ట్ అయింది. ఓకే, ఆఫ్టర్ స్టార్ట్ అయింది. ఓకే, ప్రతిసారి కూడా అంటే ప్రతి ఒక్క సినారియో అంటే ప్రతి ఒక్క లైన్ తర్వాత ఈ బిఫోర్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీని తర్వాత అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయిందంటే బిఫోర్ స్టెప్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ స్టెప్ ఆ స్టెప్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాక స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని యొక్క మెయిన్ ఉద్దేశం, బిఫోర్ స్టెప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇది. ఓకే, ఇప్పుడు బిఫోర్ చేద్దాం. ఓకే, బిఫోర్, బిఫోర్ అండ్ రియల్ టైమ్ లో కూడా సిమిలర్ ఫార్మాట్ ఏంటి, ఇక్కడ పేజ్ కంటెంట్ లేకపోతే కాంటెక్స్ట్ ఇట్లాంటివన్నీ వస్తాయి అడిషనల్ కేసెస్. ఓకే, బిఫోర్
ఆఫ్టర్ ఆఫ్టర్ ఈ పర్టికులర్ సినారియో చేయాలంటే టూ సినారియోస్ అయినా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బిఫోర్ స్టార్ట్ అయింది సింగిల్ టైం, మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వాల, డైరెక్ట్ ఆఫ్టర్ లోకి వచ్చేసింది లాస్ట్ లో. ఓకే. అండ్ మనకు ఈ కేసెస్ ని క్లియర్ గా చూసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ స్టెప్స్ తీసుకొని ఫార్మాటింగ్ డాక్లోకి వెళ్ళేసి హుక్ సక్సెస్ఫుల్ సెకండ్ కేస్. ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము రన్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనం టూ సినారియోస్ కింద చూసుకుంటే బిఫోర్ ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ ఆఫ్టర్ క్లోజ్ అయింది. ఓకే. అగైన్ మళ్ళీ బిఫోర్ స్టార్ట్ అయ్యింది అండ్ ఆఫ్టర్ ఎండ్ అయింది. అంటే ప్రతి ఒక్క సినారియోకి ముందు బిఫోర్ స్టార్ట్ అవుతుంది, సినారియో ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇట్లా ప్రతి ఒక్క సినారియోలోనూ ఇవి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎలా వర్క్ అవుతుంది? సిమిలర్ ఫార్మాటే, పెద్ద తేడా ఏముండదు, చిన్న మోడిఫికేషన్. అండ్ మనకి ఇంకా ఒకటి ఉంటుంది బిఫోర్ ఈచ్ అని. బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ అనేవి కూడా ఆల్మోస్ట్ అదే సిమిలర్ ఫోర్ ఉంటాయి, బట్ మనం రియల్ టైంలో ఎక్కడ కూడా వాడం. చాలా రేర్ కేస్ అది, ప్రాజెక్ట్ డిపెండెన్సీ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని బట్టి. ఓకే. చూడండి ఇది ఆఫ్టర్ ఆల్ లాస్ట్ లో వచ్చింది, మళ్ళీ మనం ఎక్కడ చూసినా కూడా అది కనపడదు. ఓన్లీ బిఫోర్ ఆల్ అంటే వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. మీకు నాకు తెలిసి మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఈ పర్టికులర్ సిక్స్ కాన్సెప్ట్ మించి వేరే ఎక్కువగా వెళ్ళరు. ఈవెన్ రియల్ టైంలో కూడా మనం దీన్ని మించి ఎక్కడికి వెళ్ళము. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.